హాయ్, అందరికీ నమస్కారం. మనందరం ఎండాకాలం రాగానే చాలా ఆందోళనగా ఉంటాం. ఈ ఎండను తట్టుకోవడం చాలా కష్టం ఉంటుంది. అది గుంటూరు, విజయవాడలో అయితే ఇంకా దారుణం. సో 40 నుంచి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ దాకా మన టెంపరేచర్ రీచ్ అవుతుంది బయట. అలాంటప్పుడు మన శరీర ఉష్ణోగ్రత 25 కానీ 27 డిగ్రీల సెంటీగ్రేడ్ మెయింటైన్ అవుతుంది. సో టెంపరేచర్ చాలా ఎక్కువ అయ్యేసరికి ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది పెద్దవారికి మరియు క్యాన్సర్ పేషెంట్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలాంటి ఇబ్బంది రకరకాలుగా పేషెంట్స్ చెప్తూ ఉంటారన్నమాట. మొన్న నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ ఇప్పుడు దాకా 1 సంవత్సరం నుంచి ట్యాబ్లెట్లు వాడుతుంది అనమాట క్యాన్సర్కి. కాకపోతే ఎప్పుడు తన ఇబ్బంది కలిగింది. ఇప్పుడు రాగానే తను శరీరం మొత్తం మంటలు చెప్పటం, లేకపోతే బాగా వేడిగా ఉన్నట్టు, సో కాళ్ళలో నుంచి చేతుల నుంచి పొగలు వస్తున్నట్టు చెప్పింది. దానికి ఏం పరిష్కారం, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకొంతమంది పేషెంట్స్ లెగవంగానే తల తిరుగుతున్నట్టు, లేకపోతే చూస్తుంటే కళ్ళు బాగా బయలు గమ్మినట్టు, లేకపోతే కళ్ళు మూతలు పడినప్పుడు, కూర్చోడానికి వీలలేనట్టు, అసలు కూర్చుంటుంటే ఎప్పుడెప్పుడు పడిపోతాం అన్నట్టు అనిపిస్తుంటుంది. కొంతమందికి డిఫరెంట్గా ఏంటంటే ముక్కులో నుంచి బ్లీడింగ్ అవుతాం, నేలకు పొడ ఆరిపోవటం, లేకపోతే మాట రావటం కష్టంగా ఉంటుంది. అలాగా డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ ప్రెజెంట్ అవుతారు. కొంచెం నడవగానే ఆయాసం రావటం, ఓకేనా, గుండె డబడబ కొట్టుకోవటం, ఇవన్నీ కూడా బీపీ తగ్గటం వల్లనే చూస్తుంటాం అనమాట. అట్ ద సేమ్ టైం అరుగుదల కూడా చాలా కష్టంగా ఉంటుంది. మనం రెగ్యులర్గా బిర్యానీలు కానీ, లేకపోతే చపాతీలు కానీ, పూరి, ఇలా సాంద్రత ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలతో పాటు ఆయిల్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, అంటే మనం బజ్జీ బొండాలు కానీ, పూరీలు కానీ, ఇవి కూడా తీసుకోవటం ఎండాకాలం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఎందుకంటే జీర్ణాశయ శక్తి చాలా తగ్గిపోద్ది అనమాట. సో గట్టి పదార్థాలు అరకపోవటం, మోషన్ బాగా టైట్గా అవ్వటం, దానివల్ల మోషన్కి వెళ్ళేటప్పుడు మంట, లేకపోతే కొన్నిసార్లు చిన్నగా పైల్స్ ఏవైతే అప్పుడప్పుడు వచ్చాయో ఈ ఎండాకాలం బాగా ఇంక్రీజ్ అవుతుంటుంది అనమాట, పైల్స్ యొక్క సివియారిటీ. దాంతోపాటు ఏంటంటే కిడ్నీలకి బాగా ఎఫెక్ట్ పడింది. వాటర్ లేనంత కాలం, వాటర్ ఉంటే కిడ్నీలు ఎంత ప్రశాంతంగా పనిచేస్తాయో, వాటర్ తగ్గగానే కిడ్నీల మీద లోడ్ పడిపోద్ది అనమాట. ఈ లోడ్ పడిపోవడం వల్ల చిన్న స్టోన్స్ పెద్ద స్టోన్స్గా ఫామ్ అవటం, కిడ్నీలో రాళ్ళు రావటం, ఇంకా కొన్నిసార్లు కిడ్నీలతో పాటు యూరినరీ ఇన్ఫెక్షన్స్, ఇది చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఎండాకాలం రాగానే ఏంటంటే మంట కామన్గా చూస్తుంటాం. సో ఈ మంట ఏంటంటే మామూలుగా మంట కనుక చలికాలం కానీ వర్షాకాలం కానీ మంట వచ్చిందనుకో, మనం నీళ్ళు ఎలానో బాగానే తాగుతుంటాం కాబట్టి మనం అప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందో లేదో అని అర్థం కాదు. కాకపోతే ఎండాకాలం ఏంటంటే దాన్ని మర్చిపోవడానికి కారణం ఎక్కువ. ఎండలకి వేడి చేసింది అని అనుకుంటాం కానీ నిజంగా యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని తెలుసుకోలేము అనమాట. సండే మధ్యాహ్నం కదా, ప్రశాంతంగా ఈ వీడియో చేద్దాం అనుకున్నా. ఈ ఎండలకి 1 లీటర్ కొబ్బరి బొండం నీళ్ళు అయిపోయినాయి, 1 అర లీటర్ చెరుకు రసం కూడా అయిపోయింది. అయినా కానీ ఈ వీడియో మాత్రం కంప్లీట్ అవ్వట్లేదు, ఎందుకంటే ఎండలు అలా ఉన్నాయి అనమాట. సో నా పరిస్థితి ఎలా ఉంటే మీ పరిస్థితి ఏంటో నాకు చాలా భయం వేస్తుంది. ఓకే, సో ఇలాంటి అన్నిటికీ ట్రీట్మెంట్ పెద్దగా ఏం లేదు. నీళ్లు బాగా తీసుకోవాలి, అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఎందుకు తీసుకో, ఎందుకంటే మనకు లెక్క ఉండదు. ఓకేనా, నేను మా నాన్న పిలిచి అడుగుతాను అనమాట, నాన్న ఎన్ని నీళ్ళు తాగామంటే మొత్తం చాలా నీళ్ళు తాగాను రా, నీరసం అయినా కానీ నీరసం ఉంది అంటాడు. కాకపోతే అప్పుడు తీసుకొని ఎన్ని నీళ్ళు తాగామని లెక్క పెడితే ఉదయాన్నే 1 సగం గ్లాసు లెక్కగానే, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్తో పాటు 1/2 గ్లాసు 1 గ్లాసు తాగుతారు. దాని తర్వాత మళ్ళీ భోజనానికి వచ్చేదాకా మహా అంటే ఏదైనా టీ తాగేసి 1 గ్లాస్ తాగుతారు, లేకపోతే తాగరు అనమాట. సో ఎండాకాలం ఇలా చేయటం వల్ల చాలా కష్టపడతాం అనమాట. సో ఎండాకాలంలో ఏం చేయాలంటే లెగవంగానే ఖచ్చితంగా 1 పెద్ద గ్లాస్ కానీ 1 లోటా కానీ నీళ్ళు తాగాలన్నమాట. ఎందుకంటే లెగవంగానే నీళ్ళు తాగటం ఎందుకు అని అనుకుంటాం, కాకపోతే రాత్రిపూట కూడా మనకు తెలియకుండా ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అంటాం అన్నమాట. అంటే నార్మల్గా శరీరంలో నార్మల్ రోజులు ఒక 500 ml వాటర్ లాస్ ఉంటుంది అనుకుంటాం. అంటే మనం గాలి పీల్చుకోవటం కానీ శరీరంలో తెలియకుండా ఈ స్వెట్ ఏం లేకుండా నార్మల్ మనుషులు, ఓకేనా, ఒక 500 ml లాస్ ఉంటుంది. అదే ఎండాకాలం 1 నుంచి 1.5 లీటర్ ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అంటే. అందుకోసం నార్మల్ కన్నా ఒక 1 నుంచి 1.5 లీటర్ ఇంక్రీజ్ చేయాలి. యాక్చువల్గా 1 గ్లాస్ తీసుకుంటే ఒక 200 ml నుంచి 250 ml దాకా కామన్గా ఉంటుంది అనమాట. 6 గ్లాసుల నీళ్లు రెగ్యులర్ వాటర్తో పాటు ఇంక్రీజ్ చేయాలి. అంటే అది నిజంగా చాలా కష్టమైంది అనమాట. సో దీన్ని మనం ఎలా కంపెన్సేట్ చేస్తామంటే ఉదయాన్నే లెగవంగానే 1/2 లీటర్ 1 గ్లాస్ నుంచి 2 గ్లాసులు, ఇదేంటి బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు. దాని తర్వాత ఎండాకాలం పాటు ఎంత సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఉంటే అంత మంచిది అనమాట. సో సింపుల్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ప్రయారిటీ, దాని తర్వాత మిగతాన్ని కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే దోశ, ఇంకా ఉప్మా, ఇవి కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే కొంచెం ఆయిల్ తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వు రసం ఎక్కువ తీసుకోవటం, అంటే ఇడ్లీతో పాటు రసం, లేకపోతే దోశతో పాటు మరీను లైట్గా సాంబార్ చేసుకోవటం. దీనివల్ల ఏంటంటే ఇంకొంచెం వాటర్ కంటెంట్ పెరిగిపోద్ది అనమాట.
గార కొంతమందికి ఓకే, ఎక్కువ ఆయిల్ ఉండదు కాబట్టి పూరీలు, బజ్జీలు, బోండాలు ఇవైతే కంప్లీట్గా అవాయిడ్ చేయడం బెటర్. సో ఫుడ్ కూడా మరీ ఫుల్గా తీసుకోమాకండి. వీలైనంత మనకు రెగ్యులర్గా మనం 4-5 ఇడ్లీలు తీసుకుంటున్నాం అనుకోండి, ఒక ఇడ్లీ తగ్గించి ఒక 3 ఇడ్లీలు తీసుకోవడం వల్ల, ఎందుకంటే ఆ గ్యాప్ డైజెస్టివ్ సిస్టమ్ అబ్నార్మాలిటీ ఉంటుంది కాబట్టి అది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట డైజెస్ట్ అవడానికి. దీని తర్వాత ఎవ్రీ 2 hours ఒక బౌల్ ఫ్రూట్స్ లేకపోతే జ్యూసెస్. సో జ్యూసెస్లో మనకు తెలిసిందే, రెగ్యులర్ జ్యూసెస్తో పాటు ఎండాకాలం మనకు కామన్గా వచ్చింది ఏంటంటే కొబ్బరి నీళ్ళు, పుచ్చకాయ, బత్తాకాయ రసం, చెరుకు రసం, ఇంకా సబ్జా గింజలు, ఇంకోటి సుగంధ వాటర్, లేకపోతే రాగి జావ, లైట్గా థిక్ జావలు కాకుండా లైట్గా రాగి జావ విత్ మజ్జిగ, ఇంకా నిమ్మకాయ నీళ్ళు బెస్ట్ థింగ్. అంటే ఓఆర్ఎస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు చిన్న చిన్న ప్యాకెట్లు వస్తాయి. ఓఆర్ఎస్ ఒక పెద్ద బాటిల్లో కలుపుకొని ఈ ఎండాకాలం ఉదయాన్నే కలుపుకుంటే సో సాయంకాలం కల్లా కొంచెం 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 తీసుకుంటూ ఉండొచ్చు పక్కన పెట్టుకొని. సో ఇది ఓఆర్ఎస్ యాక్చువల్గా చాలా సింపుల్ ఐడియా. మనం లూజ్ మోషన్స్ అప్పుడే అని అనుకుంటాం, అలా కాదు. ఎండాకాలంలో కూడా ఒక ఓఆర్ఎస్ పెట్టుకొని మీడియం చల్లటి నీళ్ళు, బాగా చల్లటి నీళ్ళు తీసుకోవడం వల్ల మళ్ళీ బాడీ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిపోద్ది. సో లైట్గా కోల్డ్ వాటర్ లేకపోతే కొండలో నీళ్ళు అవైలబుల్ ఉంటే అది ఇంకా బెటర్ అనమాట. సో ఇలా ప్రతిరోజు ఏదో ఒక వాటర్ బాటిల్, ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకోండి, దాంట్లో ఇది పెట్టుకోండి. సో ఉదయం 10-11 నుంచి సాయంకాలం 5 దాకా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేయాలి. దాని తర్వాత లంచ్కి వస్తే లంచ్ పెద్దలు మార్పులే ఉండదు. సో యాజ్ యూజువల్ రొటీన్. కాకపోతే ఎండాకాలం రాగానే పచ్చళ్ళని ఇంట్లో తెగ మోటివేట్ చేస్తారు. సో పచ్చళ్ళు తగ్గియండి, రసాలు, జావలు, అట్ ద సేమ్ టైం కూరలు, ఇగుర్లు బాగా తీసుకోండి. నాన్ వెజ్ కూడా వీలైనంత తగ్గియండి. సో నాన్ వెజ్ తీసుకుందామంటే ఎండాకాలంలో మధ్యాహ్నం తీసుకోవటం కొంచెం కష్టమే. సో సాయంకాలం మసాలాలు తగ్గించి ఆయిల్ ఫ్రైలు కాకుండా కుక్ చేసినవి తీసుకోండి, ఇది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. సో 1-2 విజిల్స్ ఎక్కువ రానియండి నార్మల్గా కన్నా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు. ఎగ్ అట్ ద సేమ్ టైం తీసుకోవచ్చు, ఎగ్ గురించి పెద్దగా ఆలోచన లేదు. కాకపోతే ఎగ్ వైట్ యాజ్ యూజువల్ అందరికీ చెప్పేటట్టు ఎగ్ వైట్. కాకపోతే కొన్నిసార్లు క్యాన్సర్ పేషెంట్లు ఎగ్ వైట్తో పాటు ఎల్లో కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళకి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ బాగా తక్కువ ఉంటాయి అనమాట. ఎగ్ వైట్లో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, 3-4 అవర్స్కి ఒకసారి యూరిన్ పాస్ చేసేటట్టు. యూరిన్ పాస్ చేసినప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, కలర్ ఎలా ఉంది, మంట ఏమన్నా ఉందని. సో కలర్ అనేది ఎల్లో కలర్ కాకూడదు, క్లియర్ వైట్ కలర్గా ఉండటం వల్ల మనకి మన శరీరంలో వాటర్ శాతం ఉంటుందని అర్థం అయిపోద్ది అనమాట. సో ఎల్లో కలర్ రావగానే కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఉన్నట్టు, మన శరీరంలో వాటర్ శాతం తగ్గినట్టు అనమాట. వైట్ కలర్ వాటర్ వచ్చేసరికి మనకి వాటర్ సఫిషియెంట్ క్వాంటిటీ ఉంది, ఫ్రీ ఫ్లో ఉండాలి. పడుకునే ముందు కూడా వీలైతే అట్లీస్ట్ ఒక 1/2 గ్లాస్ వాటర్, 1 గ్లాస్ వాటర్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది అన్నమాట. ఉట్టి వాటర్ తాగడం వల్ల ఏమైందంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చింది అనమాట. ఎండాకాలం వాటర్తో పాటు సోడియం, పొటాషియం ఎక్కువగా లాస్ అవుతుంటాం. సో వీటిని కూడా రిప్లేస్ చేయడం చాలా అవసరం. అందుకోసం ఉట్టి వాటర్ తాగటం వల్ల చాలాసార్లు బెనిఫిషియల్ ఉండదు. వాటర్తో పాటు ఏదో ఒకటి, ఏం లేదనుకోండి ఒక చిన్న చెంచా ఉప్పు, ఒక పెద్ద చెంచా పంచదార వేసుకొని ఆ నీళ్ళు తాగటం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం దీంతో పాటు ఇంకా బయటికి వెళ్ళేటట్టుంటే సన్ స్క్రీన్ రాసుకోవటం. ఇంకా క్యాన్సర్ పేషెంట్లకి ఈ వేడి వల్ల పొట్టలో చాలాసార్లు పుండ్లు పడుతుంటాయి అన్నమాట. పొట్టలో కానీ నోట్లో కానీ, నోటి పూత పట్టడం, లేకపోతే నోట్లో చిన్న చిన్న అల్సర్లు ఫామ్ అవడం వల్ల తినలేకపోతారు. ఇలాంటి వాటికి ముందుగానే డాక్టర్కి వెళ్ళండి, దానికి సంబంధించిన ఆయింట్మెంట్స్ కానీ లేకపోతే ఏదైనా అప్లై చేసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ.